బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీలో సీట్ల కేటాయింపు పంచాయతీ పీక్ స్టేజ్ కు చేరుకుంది. సెకండ్ లిస్టు పైనే టికెట్ ఆశిస్తున్న వారంతా ఆశలు పెట్టుకోవడంతో అధిష్టానానికి సైతం తొలనొప్పిగా మారింది. ఇప్పటికే కొత్త వారికి టికెట్లు ఇవ్వడంపై నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్న పరిస్థితుల్లో ఎవరికి ఏ సీటు కేటాయిస్తే ఎవరెవరు తిరగబడతారనే కోణంలో కేంద్ర బీజేపీ తర్జన భర్జన అవుతోంది. ఇప్పటికే బీజేపీ తొలి జాబితాలో తమ పేరు లేని నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల మధ్య నేడు కేంద్ర మంత్రి అమిత్ షా సోషల్ మీడియా వారియర్స్ బూత్ స్థాయి నేతల విజయ సంకల్ప సమ్మేళనానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో నేతలందరికీ దిశానిర్దేశం చేయనున్నారు. అయితే నేతలు మాత్రం టికెట్ల విషయంలో రాజీ పడేటట్టు కనపడడం లేదు. వ్యక్తిగత ఇమేజ్ కోసమే నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా తమ ఆధిపత్యాన్ని తమ సామర్థ్యాలు ప్రదర్శించి టికెట్ రేసులో ఉండేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు టికెట్ల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదంటున్నారు. దీంతో గత ఎన్నికల సీనే మళ్లీ రిపీట్ అవుతోందా అనే అనుమానాలకు తావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి వెంకట్, బీజేపీ సెకండ్ లిస్ట్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఇవాళ రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాబోతున్నారు. 3 కీలక సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. మొదటిది సోషల్ మీడియా వారియర్స్తో కీలక సమావేశం ఉండబోతుంది. రెండవ అంశం భూస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతలతో కూడా ఒక సమావేశంలో పాల్గొంటారు. చివరిగా మూడో సమావేశం ఏదైతే జిల్లా పార్లమెంటు స్థాయి కన్వీనర్లతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోతారు. ఒకవైపు అగ్రనేతలందరూ కూడా రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఈ నెల 16, 18, 19 3 రోజుల పాటు కూడా 3 భారీ బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లాగైనా కూడా ఇక్కడ మెజారిటీ స్థానాలు సాధించాలనే పట్టుదలతో ఉన్నటువంటి అధిష్టానం ఒకవైపు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర నేతలు మాత్రం అందరు భిన్నంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 9 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. ఇంకొక 8 స్థానాలకు కూడా ఇప్పటికే కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితి ఉంది. 8 స్థానాలు ప్రకటిస్తారు. రెండో లిస్టులో ఒక్క స్థానం మాత్రం పెండింగ్లో పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో నేతలు ఈ టికెట్ల పంచాయతీకి కొలికి వచ్చే అవకాశం కనిపిస్తలేదు. ఇప్పటికే చాలా అంశాలు ప్రకటించిన 9 పార్లమెంట్ స్థానాల్లోనే నేతల మధ్య సమన్వయ లోపంతో ఇప్పటికే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మల్కాజిగిరి ఈటెల రాజేందర్కి ఎట్లా ఇచ్చారు, 2 చోట్ల ఓడిపోయిండు, ఆయనకి ఎట్లా ఇచ్చారు అనేది ఒకవైపు పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యం ఉంది. మరోవైపు నాగర్ కర్నూల్ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీకి ఎట్లా ఇస్తారనేది అక్కడ ఒకవైపు అసంతృప్తి వ్యక్తమవుతున్నారు. జహీర్బాద్కు సంబంధించి బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. అక్కడ కూడా ఆయనకు టికెట్ కేటాయించారు. ఇప్పుడు నాగేష్ ఆదిలాబాద్ నుంచి సోయం బాబురావు కూడా ఆయన ముందు నుంచి కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయనను కాదని బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నాగేష్కి అక్కడ టికెట్ కేటాయిస్తారనేది పెద్ద ఎత్తున అసంతృప్తి. నేతలందరూ కూడా నిన్న ఢిల్లీకి వెళ్ళి నిరసన తెలిపినటువంటి పరిస్థితి. నాగేష్కి ఎట్టి పరిస్థితుల్లో సీటు కేటాయించొద్దంటూ ఒకవైపు ఇటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, ఇటు కొంతమంది ఎమ్మెల్యేలు ఒకరికి సపోర్టు, మరి పాయల్ శంకర్ నగేష్కి సపోర్టు, ఇట్లా నేతలందరూ కూడా ఎమ్మెల్యేలు కూడా ఇట్లా ఆదిలాబాద్ పంచాయతీ అంతా కూడా ఢిల్లీకి చేరినటువంటి సిచ్యువేషన్ మరోవైపు కనిపిస్తున్నటువంటి. మిగతా మహబూబ్ నగర్కి సంబంధించి జితేందర్ రెడ్డి డీకేఆర్ అన్న పంచాయతీ ఒకవైపు కనిపిస్తూ ఉంది. ఇట్లా ప్రకటించిన ప్రతి స్థానాల్లో కూడా బీజేపీ నేతల మధ్య ఒక సమన్వయం లోపం లేక అసంతృప్తి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు అధిష్టానం నేతలందరూ కూడా తెలంగాణ పైన ఫోకస్ పెట్టి అసంతృప్తులను బుజ్జగించే పరిస్థితి కనిపిస్తుందా? అంటే అమిత్ షా రాకతో అసంతృప్తులను బుజ్జగించే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అసంతృప్తులను బుజ్జగించే పనిలో ఉన్నప్పటికీ మిషన్ 90తో ముందుకెళ్ళి బీజేపీ విఫలమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. 90 స్థానాలు సాధిస్తామని చెప్పి కేవలం 8 స్థానాలకే పరిమితమైనటువంటి సిచ్యువేషన్ గత అసెంబ్లీ ఎన్నికలు చూసినాం. ఇప్పుడు 17 స్థానాలు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి తెలంగాణ జిల్లాలో. ఈ 17 పార్లమెంట్లో దాదాపు 15 స్థానాలు సాధిస్తామని చెప్పుకుంటుంది బీజేపీ.
ఫిర్ ఎక్బర్ మోడీ అంటూ నినాదంతో ముందుకు వెళ్తున్నప్పటికీ ఇప్పటికే 9 స్థానాలు ప్రకటించింది. అసంతృప్తివాదులందరూ కూడా ఒకవైపు ఢిల్లీ బాట పడుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరోవైపు అగ్రనేతలందరూ కూడా రాష్ట్రానికి వస్తున్నారు. మోడీ ఫిగర్తో ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఒకవైపు ఉంది. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాని వినియోగించుకోవాలి. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా సోషల్ మీడియా ఉపయోగించుకున్నారో మోడీని ఇవాళ రెండోసారి ప్రధాన మంత్రి నిలబెట్టింది సోషల్ మీడియా గత ఎన్నికల్లో. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ కొనసాగించాలనేది కూడా దేశవ్యాప్తంగా సోషల్ మీడియా మీద దృష్టి పెట్టింది బీజేపీ. అందులో భాగంగానే అమిత్ షా దేశమంతా కూడా రాష్ట్రాలన్నీ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియా, బూత్ స్థాయి నేతలు, అట్లనే పార్లమెంటుకు నియమించిన ఇన్ఛార్జీలు, ఇట్లా 3 ప్రధాన అంశాలపైన ఫోకస్ పెట్టి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు దేశంలో ఉన్నాయి. ఇట్లా ఈ మధ్యకాలంలో మళ్ళీ సిఏఏ కూడా నోటిఫికేషన్ జారీ చేసింది కాబట్టి అది కూడా కలిసి వస్తుంది అనేది బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నంగా రాష్ట్ర నేతలు వ్యవహార శైలి మాత్రం అధిష్టానం జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఎన్నిసార్లు అసంతృప్తులను బుజ్జగించినప్పటికీ కూడా నేతలు ఎవరికి వారే ఏమైనా తీరే అనే పరిస్థితులు ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మళ్ళీ ఇవాళ అమిత్ షా రాష్ట్రానికి రాబోతున్నారు. 3 కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఒకటి జిల్లా పార్లమెంటు స్థానాలకు సంబంధించి 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కన్వీనర్లతో సమావేశం ఏర్పాటు చేసుకోబోతున్నారు. పార్టీ బలం ఎంత, బలహీనతలు ఎంత, ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారు, ఎవరెవరు వ్యతిరేకంగా ఉన్నారు అనే దాని మీద కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక రెండోది ఎల్బీ స్టేడియంలో జరిగే బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి విజయ సంకల్ప కమిటీలతోటి ఏదైతే వీళ్ళ ముఖ్య నేతలతో కూడా సమావేశం ఏర్పాటు కాబోతుంది. అక్కడ కూడా వాళ్ళకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రతి బూత్లో దాదాపు 350 సీట్లకు తక్కువ 350 ఓట్లకు తక్కువ రాకుండా ప్రతి బూత్ నేత పనిచేయాలనేది కూడా ఒక దిశానిర్దేశం చేసే పనిలో అయితే అమిత్ షా ఉండబోతున్నారు. ప్రధానంగా మరొక అంశము సోషల్ మీడియా. ఇది చాలా కీలకము బీజేపీ పార్టీకి. సోషల్ మీడియా వేదికనే ఇటు మోడీ చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, చేయబోయే సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకువెళ్ళే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఏవైతే సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఏవైతే ప్రజలు ఆకర్షితులు అవుతున్నారో ఇవన్నీ కూడా ఒక అంశంగా ఒక కీలక ఎజెండాగా తీసుకున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర నేతలు మాత్రం అధిష్టానం చెప్పినట్టు వినడకుండా ఎవరంతకు వాళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి ఈ రాష్ట్ర నేతలు ఎట్లా బుజ్జగిస్తారు? వచ్చే ఎన్నికల్లో ఫిర్ ఎక్ బార్ మోడీ నినాదం ఫలిస్తుందా లేదా అనేది అయితే సందిగ్ధంలో కూడా కనిపిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మరి ఇవాళ రాష్ట్రానికి అమిత్ షా రాబోతున్నారు. ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు అనేది అయితే తెలియాల్సి ఉంది ప్రస్తుతం. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.